హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎలక్షన్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి, వినండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏపీలోని ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికలు, ఫిబ్రవరి చివరి లేదా మార్చి మొదటి వారంలోని ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఏప్రిల్లోనే ఎన్నికలు, ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్గా పెట్టుకున్న ఈసీ. ఈ మేరకు రాష్ట్రాలను సమాయత్తం చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు. ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలనేసి అధికారులకు ఆదేశాలిచ్చిన ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి ఏప్రిల్లోనే ఎన్నికలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలపై ఆరా తీసిన రాజకీయ పార్టీలు. ఢిల్లీ సీఈఓ ఇచ్చిన తేదీలపై ఈసీ విచారణ. ఢిల్లీ సీఈఓ వివరాలను ట్విట్టర్లోని పోస్ట్ చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్. 2019లోని ఏప్రిల్ 11 నుండి మే 17 వరకు 7 దశల్లోని జరిగిన ఎన్నికలు. 2019 మే 23న వెలువడిన ఫలితాలు. 2019లోని మొదటి దశలోని ఏపీలోని ఎన్నికల నిర్వహణ. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఢిల్లీ సీఈఓ ఇచ్చిన తేదీలపై ఈసీ విచారణ. ఢిల్లీ సీఈఓ వివరాలను ట్విట్టర్లోని పోస్ట్ చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్. సో ఫ్రెండ్స్, ఎలక్షన్లకు సంబంధించిన తాజా న్యూస్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది.